అండ్ మనం మాట్లాడుకున్నట్టు ఈ సిపిఆర్ ఏదైతే సెంట్రల్ పివట్ రేంజ్ ఉంటుందో ఇది మనకి డైలీ, మంత్లీ, టుమారో అండ్ వీక్లీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం ఈరోజు ఇంట్రాడే ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు మనం డైలీని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇలా మనం ఎప్పుడైతే చూస్ చేస్తున్నామో మనకి ఇక్కడ పైవట్ రేంజ్ అన్నది కనిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి 3 డిఫరెంట్ కాంపోనెంట్స్ కనిపిస్తున్నాయి. అండ్ మనం దీన్ని కస్టమైజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు డైలీ బాటమ్ పివోట్, డైలీ టాప్ పివోట్ అనేది మనకి ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉందని చూడొచ్చు. అండ్ మిడిల్ రేంజ్లో ఉన్నదాన్ని మనం సెంట్రల్ పివోట్గా అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ బాటమ్ పివోట్ అండ్ టాప్ పివోట్స్ మనకి ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి. అండ్ మనం వీటికి సంబంధించి సెంట్రల్ పివోట్స్తో పాటు మనం ఒకవేళ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ని కూడా అబ్జర్వ్ చేద్దాము అనుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా సెలెక్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం సెంట్రల్ పివోట్ రేంజ్ ఏదైతే తీసుకున్నామో ఈ సెంట్రల్ పివోట్ రేంజ్ నుంచి మనకి చాలామంది ట్రేడర్స్ నారో సిపిఆర్, వైడ్ సిపిఆర్ అంటూ ఉండడం చాలాసార్లు చూస్తాం. అండ్ ఇలా మనకి ఎప్పుడైతే మార్కెట్లో ఒక నారో సిపిఆర్ ఉండి హై కానీ లో కానీ బ్రేక్ చేయడానికి ఒక కన్ఫ్యూజన్ జోన్ కనుక అక్కడ ఏర్పడుతూ ఉంటే మనం ఆ రోజు మనకి ట్రెండింగ్ మార్కెట్ని ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు మార్కెట్ ఇక్కడ ఓపెన్ తర్వాత డౌన్కి వెళ్ళి అగైన్ రీట్రేస్మెంట్ తీసుకొని మనకి అక్కడ నుంచి కిందకి వచ్చేయడాన్ని చూస్తున్నాము వెన్ ద జోన్ ఈజ్ వెరీ లెస్. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఒక ఇండెసిసివ్ రేంజ్లో. అండ్ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఒక 15 మినిట్స్ బ్రేక్ డౌన్ జరిగిన దాన్ని ఫాలో అప్ లేకుండా ఇమీడియట్గా అగైన్ మనకి వెళ్ళిపోవడాన్ని ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఇలా మనకి డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉండని చూడొచ్చు. అండ్ ఇక్కడ నుంచి మనం ఒక స్మాల్ డిఫరెన్స్ని ఐడెంటిఫై చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ సెంట్రల్ పివోట్ రేంజ్ చాలా నేరోగా అండ్ ఇక్కడ వైడ్గా ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. అండ్ వైడ్గా ఉన్నప్పుడు దీనికి సంబంధించిన డెసిషన్ కన్సాలిడేటివ్ జోన్లో ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి చూడొచ్చు. మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో అరౌండ్ అదే జోన్లో మనకి క్లోజ్ అవుతూ ఉండడాన్ని మనం ఇక్కడ నుంచి గమనించవచ్చు. అండ్ ఎప్పుడైతే మనకి మార్కెట్లో నేరో సిపిఆర్ని చూస్తామో అప్పుడు మనకి జనరల్గా అబ్జర్వ్ చేస్తున్న ట్రెండ్ మనకి ట్రెండింగ్గా, అండ్ అదే మార్కెట్ కనుక మనకి వైడ్ సిపిఆర్గా ఉన్నప్పుడు మనం అక్కడ నుంచి ఒక కన్సాలిడేటివ్ మోడ్లో మార్కెట్ ఉండడాన్ని చూడొచ్చు. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.